హరే కృష్ణ. కృష్ణుడు జైల్లో ఎందుకు పుట్టాడు? ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు కాబట్టి ఆయన ఎక్కడైనా పుట్టగలడు. అయితే దీన్ని కొంచెం చక్కగా అర్థం చేసుకోవాలి. జైలు అనేది ఖైదీల కోసం, కానీ ప్రధానమంత్రి ఒకవేళ జైలుకి సందర్శన కోసం వచ్చినా అప్పుడు ప్రధానమంత్రి జైల్లో ఉన్నాడని కాదు. మీరు చూడండి, అప్పుడప్పుడు సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలను విడుదల చేయడం కోసం ఆగస్టు 15నో లేకపోతే రిపబ్లిక్ దినోత్సవం రోజునో ఈ దేశాధ్యక్షుడు లేకపోతే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళు జైలును సందర్శించి జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు కొన్ని మంచి మాటలు చెప్పి, నాయనా మీరు అంతా చక్కగా సత్ప్రవర్తన కలిగి ఉంటే మిమ్మల్ని త్వరగా జైలు నుంచి విడుదల చేస్తాం అనే విషయం చెప్పడం కోసం ఒక్కోసారి ఈ అధికారులు కూడా ఏం చేస్తారంటే జైలును సందర్శిస్తూ ఉంటారు. అంత మాత్రం చేత ఈ జైల్లో ఉన్నటువంటి మూర్ఖులు అదిగో ప్రధానమంత్రి కూడా జైల్లోకి వచ్చాడంటే వీడు కూడా ఏదో జేబు దొంగతనం చేసి ఉంటాడు అనుకుంటే అది మన మూర్ఖత్వానికి పరాకాష్ట అవుతుంది. కాబట్టి భగవంతుడి అసలు ఈ భౌతిక ప్రపంచమే ఒక జైలు. మీరేదో కృష్ణుడు జైల్లో పుట్టాడని అనుకుంటున్నారు, అసలు వాస్తవానికి భౌతిక ప్రపంచమే ఒక జైలు. దీన్ని దుర్గము అని చెప్పి అంటారు. దుర్గమమైనటువంటిది, దాటసక్యంగా అయినటువంటిది. మనం ఉన్న భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక కారాగృహమే. అసలు మనం ఇప్పటికే మనం కారాగృహంలో ఉన్నాం. కారాగృహంలో ఉన్నవాళ్ళు మళ్ళీ మరొక కారాగృహాన్ని సృష్టించుకున్నారనమాట, అదే జైలు. కాబట్టి భగవంతుడు ఎక్కడి నుంచి అయినా ఆయన అవతరిస్తాడు. ఆయనకి జైలు లేదు, ఏమీ లేదు. జైలు అనేది మనకి, జైలు అనేది మనల్ని పరిమితం చేయగలదు, మనల్ని బంధించగలదు, కానీ భగవంతుడిని బంధించలేదు. కాబట్టి భగవంతుడు ఎక్కడ ఆవిర్భవించినా అది మన దృష్టిలో తేడా ఉండొచ్చు తప్ప భగవంతుడు ఎక్కడ ఆవిర్భవించినా ఆయన ఆవిర్భావంలో ఎటువంటి తేడా అనేటువంటిది ఉండదు. ఆయన అవసరమైతే ఇదిగో ఈ స్తంభం నుంచి కూడా బయటికి రాగలడు. నృసింహ అవతారంలో మనం చూసాం కదా, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఒక స్తంభం నుంచి వచ్చాడు. వరాహ అవతారం బ్రహ్మదేవుని యొక్క నాసిక నుండి బయటకు వచ్చింది. కాబట్టి భగవంతుడు ఇక్కడ అక్కడ అనలేదు, ఎక్కడి నుంచైనా రాగలడు. కాబట్టి ఎవరైతే భగవంతుడు జైల్లో ఎందుకు జన్మించాడు అనుకుంటారో, మనం ఏమిటంటే పూర్వం నుంచి జైల్లో ఉండిపోయి ఈ జైలు మెంటాలిటీతో నిండిపోయాం. కాబట్టి మనం కూడా ఏమనుకుంటామంటే భగవంతుడు ఇక్కడ ఎందుకు పుట్టాడు అనుకుంటాం. ఎందుకంటే సాధారణంగా మనం అందరం కూడా హాస్పిటల్లోనో లేకపోతే ఇంట్లోనో ఎక్కడ పుడతాం. కాబట్టి మనం ఏమనుకుంటామంటే భగవంతుడు కూడా మనలాగే హాస్పిటల్లో పుట్టాలి, లేదా భగవంతుడు కూడా మనలాగే ఇంట్లో పుట్టాలనుకుంటాం. కాబట్టి భగవంతుడు మనలాంటి భౌతికమైన వ్యక్తి కాదు. ఆయన ఎక్కడైనా పుట్టగలడు. అది మనకి ప్రశ్నించేటువంటి హక్కు లేదు. ఆ విధంగా ఎందుకు పుడతాడంటే నేను మీలాంటి సాధారణమైనటువంటి వ్యక్తిని కాదు అనేటువంటిది అందరికీ అర్థం కావడం కోసం కూడా ఒక్కోసారి భగవంతుడు అలాంటి లీలలు చేస్తూ ఉంటాడు. హరే కృష్ణ.